నమస్తే. విశ్వ వసునామ సంవత్సరం ఉగాది మేషరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మరి మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు చూద్దాము. ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మరి మేషరాశి వారికి విశ్వ వసునామ సంవత్సరంలో ముఖ్యంగా శని గురువులు లోహమూర్తులుగా, రాహుకేతువులు తామ్రమూర్తులుగా సంచారం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా మేషరాశి వారికి చూసినట్టయితే మనం ప్రథమార్థంలో అంటే ఏప్రిల్ మాసంలో శని పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నప్పుడు అనుకూలంగా కొన్ని ఫలితాలు ఉంటాయి. అయితే ఈ సంవత్సరంలో చాలా వరకు మేషరాశి వారికి ఆధ్యాత్మికత ధార్మిక విషయాల పట్ల చాలా శ్రద్ధ పెరుగుతుందన్నమాట. అలాగే కష్టపడి పనిచేస్తారు. కొంత శారీరక శ్రమ కూడా ఎక్కువయ్యే పరిస్థితులు అయితే మేషరాశి వారికి ఉన్నా కూడా చాలా వరకు పట్టుదలతో నూతన వ్యాపారాలను ప్రారంభించడము, అలాగే ఏదైనా పట్టుదలగా సాధించి దానిని నేర్చుకోవడము, ఇలాంటి విషయాల పట్ల మేషరాశి వారు చాలా ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ధార్మిక విషయాల పట్ల శ్రద్ధే కాకుండా చక్కగా సోదరీమణులతో చక్కగా అన్యోన్యత అన్నది మేషరాశి వారికి విశ్వ వసునామ సంవత్సరంలో కనిపిస్తూ ఉందన్నమాట మనకి. అలాగే వివాహం నిశ్చయం కాని యువతీ యువకులు ఎవరైనా ఉంటే ఈ విశ్వ వసునామ సంవత్సరంలో వాళ్ళకి వివాహాలు నిశ్చయం అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అలాగే సంసార జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నట్టు నూతన వ్యాపారాలన్నీ కూడా ఈ సంవత్సరంలో మేషరాశి వారు ప్రారంభిస్తారు. అయితే ముఖ్యంగా కొంత భయాలు, ఆందోళనలు, అనారోగ్య సమస్యలు ఇవన్నీ కూడా మేషరాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ విశ్వ వసునామ సంవత్సరంలో మే మాసము, జూలై మాసము, ఆగస్టు మాసము, నవంబర్ మాసము, ఈ మాసాలలో కొంత చిన్న అనారోగ్య సమస్యలు, మానసిక ఆందోళన, ఒత్తిడి ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి మేషరాశి వారికి. అలాగే శారీరక శ్రమ అని చెప్పుకున్నాం. అయితే చాలా వరకు క్రమశిక్షణలో లేనట్టయితే కొంత శరీర బరువు పెరగడము, తర్వాత బద్ధకము, ఇవన్నీ కూడా సోమరితనము, ఇవన్నీ కూడా పెరిగిపోయే అవకాశం కూడా మేషరాశి వారికి లేకపోలేదు. కాబట్టి ఎన్ని మంచి ఫలితాలు ఉన్నాయో కొన్ని క్రమశిక్షణ లేనందువల్ల అధిక ఖర్చులు కానీ, మానసిక ఒత్తిడి కానీ, ఇలాంటి సమస్యలు కూడా ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా విశ్వ వసునామ సంవత్సరం ముఖ్యంగా ఏప్రిల్ మాసం తీసుకున్నట్టయితే ఉద్యోగాలు ప్రయత్నిస్తున్న వాళ్ళకి కొంత అనుకూలమైన పరిస్థితి ఉంది. ఈ ఏప్రిల్ మాసము, అలాగే జూను, సెప్టెంబరు, అక్టోబర్ ఈ మాసాలలో కొంత ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే పరిస్థితి, అదృష్టం కనిపిస్తూ ఉంది. అలాగే వివాహ నిశ్చయం కాని వాళ్ళకు కూడా మనకు 2026 జనవరి, ఫిబ్రవరి మాసాలు అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి నూతన పెట్టుబడులు పెట్టాలనుకున్న వాళ్ళకు కూడా ఈ మాసాలు ఏవైతే నేను చెప్పానో ఏప్రిల్ మాసము, అలాగే జూన్ మాసము, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్ మాసాలు అనుకూలంగా ఉన్నాయి పెట్టుబడులు పెట్టి వ్యాపారాలు చేయాలనుకున్న వాళ్ళందరికీ కూడా. అలాగే ఏది ఏమైనా కూడా కొంత ఇతరులు చేతిలో మోసపోయే పరిస్థితి కూడా కొంత మేషరాశి వారికి విశ్వ వసునామ సంవత్సరంలో కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయాల్లో చాలా శ్రద్ధగా మేషరాశి వారు వ్యవహరించాలి. ముఖ్యంగా మేషరాశి వారు ఈ విశ్వ వసునామ సంవత్సరంలో హనుమాన్ ఆరాధన చేయటము, హనుమాన్ చాలీసా పఠించుకోవడము వల్ల చక్కటి శుభ ఫలితాలు వస్తాయి. అలాగే మేషరాశి వారు కొంత సంతానం పట్ల ప్రత్యేకించి శ్రద్ధ వహించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వాళ్ళ యొక్క స్టడీస్ పట్ల, వారి ఆరోగ్య విషయాల పట్ల, అలాగే ఎవరైతే సంతానం కోరుకున్న దంపతులు ఉంటారో వాళ్ళు కూడా కొంత పరిహారాలు, జ్యోతిషపరమైన పరిహారాలు ఏవైతే ఉంటాయో పర్సనల్ జాతకం బట్టి అవన్నీ చేసుకుంటేనే మంచిది. అలాగే మనము చెప్పుకున్నట్టు కొంత లాభాలు, వ్యాపార లావాదేవీలన్నీ కూడా సంతృప్తికరంగా ముందుకు సాగుతాయి. ప్రొఫెషనల్ వృత్తుల్లో ఉన్నవారికి, ముఖ్యంగా విద్యార్థులకు కూడా కొంత ఈ సంవత్సరము విశ్వ వసునామ సంవత్సరం అనుకూలంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఉన్నత విద్యకై ప్రయత్నాలు చేసేవారికి, అలాగే వైద్య రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి, రైతులకు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా కష్టపడిన దానికి
ఈ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి మంచి శుభ ఫలితాలు వస్తాయి. అయితే కొంత క్రమశిక్షణ చాలా అవసరము. టైంకి ఆహారం తీసుకోవటము, అలాగే దైవ చింతన, అంటే దైవ చింతన కూడా పెరిగే అవకాశం ఉంది అని మనం చెప్పుకున్నాం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి, స్పిరిచువల్ స్ట్రెంగ్త్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రకమైన పద్ధతిలో ఉన్నట్టయితే ముఖ్యంగా మేషరాశి వారికి సమస్యలు కొంత తక్కువగా ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు కొన్ని మాసాలు, మే మాసము, జూలై, ఆగస్ట్, నవంబర్ ఈ మాసాలలో కొన్ని ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, చిక్కుల్లో పడటము, కొంత మర్యాద తగ్గడము, లేనిపోని విషయాల్లో మీరు కలగజేసుకోవడం వల్ల కొంత చెడ్డ పేరు రావడము, ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మనము చెప్పుకున్నట్టు ప్రేమ విషయాలు కూడా కొంత అనుకూలమైన పరిస్థితి ఉంది, కానీ నేను చెప్పిన మాసాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చక్కగా ఉందని చెప్పుకున్నాము. వివాహం నిశ్చయం కాని వాళ్ళకు కూడా వివాహాలు నిశ్చయమయ్యే అవకాశం కూడా ఈ సంవత్సరం లేకపోలేదు. ముఖ్యంగా రాహు సంచారం అనుకూలంగా ఉంది మేషరాశి వారికి. రాహుకేతువులు తామ్ర మూర్తులుగా సంచరించడం వల్ల కొంత మంచి జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మేషరాశి వారికి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నట్టు హనుమాన్ ఆరాధన చక్కగా చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి, అలాగే రామరక్ష స్తోత్రాన్ని పఠించుకోవడం వల్ల ఈ విశ్వవసునామ సంవత్సరంలో మేషరాశి వారికి శుభమైన ఫలితాలు ఉంటాయి. ఇక 2026 మనం తీసుకున్నట్టయితే ఆ సంవత్సరంలో ఏంటంటే జనవరి, ఫిబ్రవరి మాసాలు, మార్చి మాసం వరకు కూడా అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ఏ విషయాల్లో కొంత పెట్టుబడులు పెట్టిన దానికి రాబడి వచ్చే విషయంలో, అలాగే స్పెక్యులేషన్ వ్యాపారం కానీ, వివాహ ప్రయత్నాలు, సంతానం కోరుకునే దంపతులు కొన్ని శుభవార్తలు, విద్యార్థులకు కూడా కొన్ని శుభవార్తలు, విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నం చేసే వాళ్ళకు కూడా, విద్యకైనా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసే వారికి కూడా కొన్ని శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారు ఏ మాసాల్లో జాగ్రత్త తీసుకోవాలి అనే విషయం కూడా తెలుసుకున్నాం కదా. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో చక్కగా మేషరాశి వారు ఇవన్నీ కూడా ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్టయితే ఫలితాలన్నీ కూడా అనుకూలంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. స్వస్తి.